ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించిన నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. వన్ స్టాప్ సెంటర్ తణుకులో వేకెన్సీస్ ఉన్నాయండి. వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళందరూ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. మిషన్ శక్తిలో భాగంగా మిషన్ శక్తి స్కీమ్లో భాగంగా ఈ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్లో ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారండి. అలాగే శాలరీ పర్టికులర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి 34,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. కేస్ వర్కర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. 19,500 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. పారా లీగల్ పర్సనల్ లేదా లాయర్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి 20,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. పారా మెడికల్ పర్సనల్ ఒక వేకెన్సీ 19,000 శాలరీ. సైకో సోషల్ కౌన్సిలర్ ఒక వేకెన్సీ 20,000 శాలరీ. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఒక వేకెన్సీ 19,000 శాలరీ. మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ దీనికి 13,000 శాలరీ అండి. 3 వేకెన్సీస్ ఉన్నాయి. సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ దీనికి 15,000 శాలరీ. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి ఇందులో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అంటే మీరు గెస్టెడ్ అటెస్టేషన్ అయితే చేయించాలి. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th ఇంటర్ డిగ్రీ 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, మీ యొక్క ఓడి సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ గెస్టెడ్ అటెస్టేషన్ చేయించాలి. అలాగే అప్లికేషన్ ఫామ్ మీద ఫోటో అంటించినప్పుడు ఆ ఫోటో మీద కూడా గెస్టెడ్ అటెస్టేషన్ చేయించాలి. ఇవన్నీ చేయించి మీరు డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ కలెక్టరేట్ కాంపౌండ్ భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్ పిన్ కోడ్ 534202 ఈ అడ్రస్లో మీరైతే డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలండి. మనకి డేట్స్ ఇచ్చారు 26/2/2026 నుంచి 7/3/2026 సాయంత్రం 5 గంటల లోపు ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో మీరైతే సబ్మిట్ చేయాలండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే కాల్ ఫర్ చేస్తారు. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ. సో ఇక్కడ రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు. చాలామందికి ఎస్సీ గ్రూప్ 1 అంటే ఏంటి, గ్రూప్ 2 అంటే ఏంటి, గ్రూప్ 3 అంటే ఏంటి తెలియట్లేదు. సో ఒకసారి చూసేద్దాం. ఎస్సీ గ్రూప్ 1కి 12 క్యాస్ట్లు ఉన్నాయి. అలాగే ఎస్సీ గ్రూప్ 2కి 18 క్యాస్ట్లు ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అలాగే ఎస్సీ గ్రూప్ 3కి 29 క్యాస్ట్లు ఉన్నాయి. ఈ విధంగా అయితే ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీస్ అయితే డివైడ్ అయినాయండి. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఒక వేకెన్సీ ఉంది కదా. దీనికి మాస్టర్స్ ఇన్ లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ చదివి ఉండాలి. ఈ కోర్సెస్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా 5 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే 1 year కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ ఎవరికుంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. లోకల్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి ఎస్సీ గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 1 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. 34,000 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 18 to 42 years ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. కేస్ వర్కర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ ఇన్ లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ ఈ కోర్సెస్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. దీనికి ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. బీసీఏ ఒక వేకెన్సీ ఉంది. అలాగే పారాలీగల్ పర్సనల్ లేదా లాయర్ ఒక వేకెన్సీ ఉందండి. దీనికి డిగ్రీ ఇన్ లా విత్ లీగల్ ట్రైనింగ్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ అంటే లాస్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉండాలి లేదా ట్రైనింగ్ అయ్యి ఉండాలి. దాంతోపాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అడిగారండి. ఒకవేళ 3 years ఎక్స్పీరియన్స్ లేకపోతే 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ లిటిగేషన్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి ఎస్సీ గ్రూప్ 1 అండి. పైదానికి ఎస్సీ గ్రూప్ 1 సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్. అలాగే దీనికి పారాలీగల్ పర్సనల్ లాయర్కి ఎస్సీ గ్రూప్ 1. సో ఇక్కడ చూసుకొని క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. పారామెడికల్ పర్సనల్ ఇచ్చారు. దీనికి వచ్చేసి ప్రొఫెషనల్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ పారామెడిక్స్ బ్యాక్గ్రౌండ్ విత్ హెల్త్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలండి. ఈ కోర్స్ చదివి హెల్త్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. దీనికి కూడా ఎస్సీ గ్రూప్ 1 ఇచ్చారండి. సైకో సోషల్ కౌన్సిలర్ దీనికి డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా న్యూరో సైన్సెస్ దాంతోపాటుగా హెల్త్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈ పోస్ట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అంటే బీఏ బీఎస్సీ బీకామ్ బీఈ బీటెక్ ఎవరైనా ఈ నోటిఫికేషన్లో ఈ పోస్ట్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. అయితే దాంతోపాటుగా డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ లేదా ఐటీ అయితే చదివి ఉండాలి. దీనికి కూడా ఎస్సీ గ్రూప్ 1 ఇచ్చారండి. అలాగే మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ దీనికి సంబంధించి
లిటరేట్ అంటే చదువు వచ్చి ఉండాలి, అంటే మాట్లాడడం రాయడం చదవడం వస్తే సరిపోతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏం మెన్షన్ చేయాలి. అయితే హై స్కూల్ ఎవరైనా పాస్ అయ్యి ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రెలవెంట్ డొమైన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఓసీ 2 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 2 1 పోస్ట్ ఉందండి. సో ఓసీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ గ్రూప్ 2 అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రం అప్లై చేయాలండి. సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్, దీనికి 2 ఇయర్స్ సెక్యూరిటీ పర్సనల్గా వర్క్ చేస్తుంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. రిటైర్డ్ మిలిటరీ లేదా పారామిలిటరీ పర్సనల్గా ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బీసీ A1 ఓసీ 2 పోస్టులు ఉన్నాయండి. సో ఓసీ అంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీసీ అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. దీనికి 15,000 మంత్లీ శాలరీ ఇవ్వడం జరిగింది. సో మీరు సబ్మిట్ చేయాల్సిన ప్రదేశం అనేది వెస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే సబ్మిట్ చేయాలండి. మార్చి 7వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు అయితే మీరు సబ్మిట్ చేయాలి డైరెక్ట్గా వెళ్ళి. దీనికి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసేసి ఇక్కడ గెజిటెడ్ అటెస్టేషన్ అయితే చేయించాలండి. ఫోటో అంటించి లాస్ట్లో సైన్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు అయితే ఫిల్ చేయాలి. లాస్ట్లో ఏవైతే అటాచ్మెంట్స్ పెట్టాలో ఇక్కడ మెన్షన్ చేశారండి. సో మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.